ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమందు నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి చాలా గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నయోమిని గురించి ఒక్కసారి దినం ఆలోచన చేస్తే, నయోమి తన భర్తను కోల్పోయిన బాధలో ఉంది. తనకు ఆధారంగా ఉన్న తన కుమారులను కోల్పోయింది. తన కోడలు కూడా ఒక కోడలు విడిచి వెళ్ళిపోయింది. భవిష్యత్ ఏంటో తెలియదు. తినడానికి తిండి లేదు. చాలా భయంకరమైన ఒంటరి పరిస్థితుల్లో ఉన్న నయోమి కానీ ఆమె కోడల్ని కానీ ఎంత అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడో. మోడుబారిన వారి జీవితాల్లో దేవుడు నూతనమైన వెలుగిచ్చి, సమాధానమిచ్చి, సమృద్ధినిచ్చి ఎలాగున దేవుడు ఆశీర్వదించాడో, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు చాలా గొప్పగా ఓదార్చి, ఆదరించి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమెన్. బహుశా నీ జీవితంలో కూడా ఆదుకునేవారు లేక ఒంటరిగా ఉన్నావా? ఆర్థికంగా బలహీనంగా ఉన్నావా? ఎవరితో చెప్పుకోవాలో బాధ తెలియని పరిస్థితుల్లో ఉండి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో నిన్ను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రూతు కూడా కష్టపడ్డానికి ప్రతిరోజు వేరొకరి పొలంలోకి వెళ్ళి న్యాయంగా కష్టపడి బ్రతికిందండి. ఏ రోజు వారు దేవుణ్ణి దూషించలేదు, విడిచిపెట్టలేదు. దేవుని యొక్క మహాకృప ఏంటంటే, ఏ పొలములోకైతే రూతు పనికి వెళ్ళిందో అదే పొలమునకు దేవుడు రూతుని, ఆమె అత్తగారిని కూడా దేవుడు యజమానులుగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు భయపడొద్దు, బెంగపడొద్దు. దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించి నువ్వు కష్టపడు. దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమెన్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అన్న మాట మర్చిపోవద్దు. నరుల గురించి కాదు, వారికేదో వీరికేదో మేలు చేసి వారికి వీరికి నచ్చినట్టుగా బ్రతుకుదామన్న ఆలోచన కాదు. నువ్వు బ్రతికే బ్రతుకు మొదట దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. నీ నోటి మాట, నీ చూపు, నీ చేతి పని మొదట దేవునికి అంగీకారంగా ఉండేటట్లు ఈరోజు నుంచి నువ్వు ఇంకా జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమెన్. ఆనాడు నయోమి కూడా తన జీవితం అంతా అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంకా అయిపోయిందన్న బాధలో ఉన్నప్పుడండి అద్భుతంగా దేవుడు నయోమిని, రూతుని ఆశీర్వదించి నిజంగా చాలా గొప్ప వెలుగిచ్చాడండి వారి జీవితంలో. దేవుని బిడ్డ, ఈరోజు అవిశ్వాసం నీలోకి రానివద్దు. చుట్టూ భయంకరమైన వాతావరణం ఉందే, ఇటువంటి పరిస్థితుల మధ్య ఒంటరిని అయిపోయానే అని అనుకోవద్దు. నా దేవుడు నీ పక్కన నిలవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమెన్. నమ్ము, దేవుణ్ణి నమ్ము, విశ్వసించు. నీ పరిస్థితులు ఎంత కారు చీకటిగా నీ మీదకు వస్తూ ఉన్నా, కోటి సూర్యుల కంటే వెలుగిచ్చు దేవుడు నా పక్కన నిలబడాలన్న ఒక తపన, ఆ యొక్క ఆతృతతో నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని వేడుకుంటే గనక, ఆయన ఒక్క మాట పలికితే చాలు, ఈ దినము నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరగడంతో పాటు నీ దుఃఖ దినములన్నీ సమాప్తములయ్యి నువ్వు అనేక మందికి దీవెనకరంగా మారుతావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చు నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.